వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేరళ మాజీ సీఎం ఇంటిపై ఈడీ దాడులను ఖండించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి. నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా నల్గొండలో ఘన నివాళి. వికలాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉద్యోగం సాధించిన బానోత్ రవిచంద్ సన్మాన కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. చౌటుపల్లో సివియర్ డిజాబిలిటీ వెల్ఫేర్ సొసైటీ 14వ వార్షికోత్సవ వేడుకలు. సుధాకర్, రక్షిత మంచినీటి ఫిల్టర్లను ప్రారంభించిన చైర్మన్ మరియు కౌన్సిలర్లు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి. ఎన్టీఆర్ జీవితం భావితరాలకు ఆదర్శం. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, నేరెళ్ల మధుగౌడ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ. ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ శాస్త్రీయ ఆలోచన విధానాన్ని అలవర్చుకున్నప్పుడే కార్మిక వర్గ విముక్తి, హక్కుల సాధన సాధ్యమవుతుంది. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ కార్మికులకు పిలుపు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై టీఆర్ఎస్ ఆందోళన. తోపుడు బండిపై వరి ధాన్యంతో కొలడుపాక నుండి ఆలేరు మార్కెట్ యార్డు వరకు నిరసన ర్యాలీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామాన్ని మంత్రులు సందర్శించారు. భువనగిరి యాదాద్రి జిల్లా వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అనంతరం సమీపంలోని రామాజీపేట వద్ద ప్రభుత్వ గోదాములలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఐలయ్య పాల్గొని సందర్శించారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామాన్ని మంత్రులు సందర్శించారు. భువనగిరి యాదాద్రి జిల్లా వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అనంతరం సమీపంలోని రామాజీపేట వద్ద ప్రభుత్వ గోదాములలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఐలయ్య సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది, ఆందోళన చెందవద్దని తెలియజేశారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ అనుకూల విధానాలతోటే ఇంతటి దిగుబడి కొనుగోలు జరిగిందన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తత్వరమే బాయిల్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి, వేముల వీరేశం, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కెప్టెన్ రవీంద్ర, కలెక్టర్, డీసీపీ తదితరులు పాల్గొన్నారు.
ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వస్తే వై ఫర్దర్ డిలేస్ అంటే వాట్ ద రీజన్? ఇక్కడ 5 లక్షల పట్టే బ్యాగు ప్రైవేట్ వాళ్ళకి తీసుకుని కూడా మొన్నే మాట్లాడి గవర్నమెంట్ నుంచి అమౌంట్ ఇస్తామని చెప్పి 5 లక్షల బ్యాగులు పడే గోదాము తీసుకుని ఎక్కనే ఇక్కడ 7 మండలకి ఎక్కడ 5 లక్షల అక్కడ తెచ్చిస్తాం 3 నుంచి 3 రోజులు ఎన్ని ఎకరాలు వేసినావు? 4 ఎకరాలు. ఓహో మళ్ళీ ఉప సర్పంచ్ టీఆర్ఎస్ 4 ఎకరాలు మంచిగా పాడించి మంచిగా అని చెప్తున్నాడు. మంచిగా నడుస్తుంది కదా, బాగా నడుస్తుంది కదా, ఏ సంగతి చూద్దామని బాగా నడుస్తున్నప్పుడు ఎందుకు రైట్ బేసికలీ కరెక్ట్ గారు ఫుల్ ఉన్నాయి. అది దట్ ఈస్ ద మెయిన్ ప్రైవేట్ స్పేస్ అయినా 31 వర్షాలు కూడా దట్ వి ఆర్ డూయింగ్ గోళం మాట్లాడడం వల్ల అవన్నీ మొన్న నైట్ కొంచెం వచ్చింది వర్షం వచ్చింది డ్యామేజ్ కానీ కొంచెం అన్నింటిలో ఉన్నట్టు కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వినరై విజయన్ ఇంటిపై ఈడీ చేపట్టిన దాడులను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోరుగో కృష్ణారెడ్డి ఖండిస్తూ చౌటుప్పల్ సిపిఎం పార్టీ మండలం మరియు మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ హైవే రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వినరై విజయన్ ఇంటిపై ఈడీ చేపట్టిన దాడులను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బురుగు కృష్ణారెడ్డి ఖండిస్తూ చౌటుప్పల్ సిపిఎం పార్టీ మండల మరియు మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ హైవే రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సొంత ఇల్లు లేదు, పదవికి రాజీనామా చేసి కిరాయి ఇంట్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వినరై విజయన్ ఇంటిపై ఈడీ దాడులు చేయడం విడ్డూరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలపై నేరుగా దాడులు జరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను ప్రశ్నించే మీడియాను సహించలేని స్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కమ్యూనిస్టులు నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటాలలో ప్రాణాలను వడ్డినటువంటి చరిత్ర, స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్లతోటి పోరాడిన చరిత్ర నేడు ఈడీ దాడులకు భయపడి ప్రశ్నించే హక్కును కోల్పోయామని అన్నారు. ప్రశ్నించే వ్యక్తులే టార్గెట్గా దాడులు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోడీ సర్కారు దుర్వినియోగం చేయడాన్ని తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్, సిపిఎం నాయకులు బత్తుల శ్రీశైలం గౌడ్, చీర్క సంజీవరెడ్డి, ఆకుల ధర్మయ్య, బోయ యాదయ్య, అంతటి అశోక్, తూర్పునూరు మల్లేష్,
చిరుకు ఈదయ్య, సప్పడి శ్రీనివాసరెడ్డి, బావుండ్లపల్లి స్వామి, బొడ్డు అంజిరెడ్డి, యాట బాలరాజు, తిగుళ్ళ యాదమ్మ, తిగుళ్ళ శంకరయ్య, బాలగోని బాలరాజు, మోగుదాల రాములు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మీద బీజేపీ వైఖరి కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మీద ఈ దాడులను వ్యతిరేకించండి. పినరయ్ విజయన్ మీద ఈ దాడులను జిందాబాద్ 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 జిందాబాద్. నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి చేతుల మీదుగా పార్లమెంటు కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి హైదరాబాద్ రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి చేతుల మీదుగా పార్లమెంటు కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి హైదరాబాద్ రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి ఎల్వి యాదవ్, దేవరకొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి వస్కుల కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంటు కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలులోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కిందన్నారు. అవే పథకాలు ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా పేర్లు మార్చి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో పథకాలు తీసుకువచ్చి ప్రాజెక్టులు తీసుకువచ్చి తెలుగు యువ నాయకుల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. తుమ్మల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వ అధికారుల వల్ల మరియు ఐకేపీ సెంటర్ల నిర్వాహకుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అన్ని ఐకేపీ సెంటర్ల వద్దకు వెళ్లి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేయాలని ఆయన కోరారు. ఎల్వి యాదవ్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థానిక సంస్థలలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి వారి నాయకత్వం బలోపేతం కోసం కృషి చేసిన మహాన్ నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేసి సాధారణ ప్రజానీకానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని దగ్గర చేసిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, తేలు అన్నారవి, కొండేటి దయాకర్, ఆరెళ్ల కొండలు, చిందాల సంపత్, అండెం తిరుపతయ్య, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులైన విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులైన విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. గురువారం మలక్పేట ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన వికలాంగుడు బానోతు రవిచందు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ సన్మాన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ఎంతో మంది వికలాంగులు పట్టుదలతో కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని రవిచంద్ అందుకు నిదర్శనమని కొనియాడారు. రవిచంద్ సాధించిన విజయాన్ని ఆదర్శంగా తీసుకొని తోటి వికలాంగులు మరింత కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఆయన వికలాంగులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడకుండా వారికి సరైన శిక్షణ మరియు తోడ్పాటు అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలలో ప్రత్యేక స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గిద్ద రాజేష్ కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో దివ్యాంగుల ఉద్యోగుల సాధన సమితి అధ్యక్షులు బండి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు యుగేందర్, సెక్రటరీ బేతు శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆర్ ఆంజనేయులు, సెక్రటరీ ట్రెజరరీ ఏ అశోక్, గౌరవ సలహాదారు ఫౌండర్ శివరాజ్ సార్, విద్యార్థి సంఘం నాయకులు కొర్ర రమేష్, గుగులోతు లాలురెడ్డి, మల్ల అంజీ, కొర్ర రాము, కె స్వామి, వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు పిల్లి అంజయ్య, స్పెషల్ బీఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు వాంకుడోత్ లాల్ సింగ్, ఉపేందర్, సైదులు, నారాయణ, శ్రీను, లక్ష్మారెడ్డి, కాసుమల్ల వీరస్వామి, మేఘనాథ్, ఎం పండరి, మల్లేష్, పలువురు చైతన్యపురి హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. రోజు కామారెడ్డి జిల్లా మహమ్మద్నగర్ మండలం తులికిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మా వికలాంగుల సోదరుడైనటువంటి రవిచంద్ గారు ప్రభుత్వ ఉద్యోగం సాధించిన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మరియు చైతన్యపురి హాస్టల్ విద్యార్థులందరూ కూడా ఈరోజు రవిచంద్ గారిని ప్రత్యేకంగా శాల్వాతో సన్మానించి ఘనంగా వారిని సత్కరించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఒక మారుమూల తండాకు సంబంధించి తులికిపల్లి తండాకు సంబంధించినటువంటి మా రవి గారు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేటటువంటి మా అందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే వికలాంగుల సమాజం విద్యకు దూరమై అంటే పాఠశాల మెట్లు కూడా ఎక్కలేనటువంటి స్థితిలో ఉండి ఇవాళ పాఠశాలలో బోధించేటటువంటి స్థాయికి రావడం రవిచంద్ర గారు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. గత ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా వికలాంగుల విద్యార్థులకు ప్రోత్సహించే విధంగా వికలాంగులకు ప్రత్యేక స్టడీ సర్కిల్ కానివ్వండి, వికలాంగులకు అన్ని వస్తువులు ఉన్నటువంటి పాఠశాలను ఏర్పాటు చేసి ఇంకా మేము మెరుగైనటువంటి ఫలితాలు సాధించడంతో పాటు మెరుగైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా సాధించి రాష్ట్రానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు చేయడం, రాష్ట్ర అభివృద్ధిలో కూడా మా వికలాంగుల పాత్ర ఉంటుంది. కాబట్టి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మా రవిచంద్ర గారు ఒక మారుమూల ప్రాంతం నుంచి మహమ్మద్నగర్ మండలం ఎక్కడ ఉన్నటువంటి మహమ్మద్నగర్ మండలంలో ఒక తండా అయినటువంటి మరి ఆ తులికిపల్లి తండా నుంచి ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మనం అందరం కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఆ ఒక నిరుపేద కుటుంబంలో నుంచి ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా కానీ మరి తన వైకల్యం అడ్డొచ్చినా కానీ వైకల్యాన్ని సైతం జయించి పాఠశాల మెట్లు కూడా ఎక్కలేటువంటి మా రవిచంద్ర గారు ఇవాళ పాఠశాలలో బోధించేటటువంటి ఉపాధ్యాయుని స్థాయికి ఎదగడం అంటే మనందరికీ గర్వకారణం. ఈ రవిచంద్ర గారు ఉద్యోగం సాధించడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి చైతన్యపురి హాస్టల్ విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేసి ఈరోజు వారిని సన్మానించడం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కూడా మీరే ఉన్నారు కాబట్టి మా రవిచంద్ర గారిని మీరు ఆదర్శంగా తీసుకోండి. ఒక తండాకు సంబంధించినటువంటి విద్యార్థి ఇలా మెరుగైన ఫలితాలు సాధించి ఒక ఉద్యోగాన్ని సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఎంతో మందికి ఆదర్శం నిలబడ్డాడు. వికలాంగులు వైకల్యం ఉన్నా కానీ లక్ష్య సాధనలో మాత్రం వెనకడుగు ఇవ్వరు. వికలాంగులు ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని, వికలాంగులు ఉన్నటువంటి మరి ఏదైతే పట్టుదల ఉందో ఆ పట్టుదలను విజయం తీసుకుపోవాలంటే మా రవిచంద్ర గారిని ఉదాహరణ తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇలా వికలాంగుల విద్యార్థులు రేపు ఏదైనా ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చిన ఉద్యోగాల ప్రిపేర్ అనేది కూడా స్టడీ సర్కిల్ కూడా లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా రవిచంద్ర గారిని ఆదర్శంగా చూపిస్తుంది. ఎందుకంటే ఒక తండ మారుమూల తండా నుంచి ఇలా ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఒక మంచి ఉత్తమమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి మా రవిచంద్ర గారిని ఉదాహరణ తీసుకొని దయచేసి మీరు ఏ స్టడీ సర్కిల్ లేదు, పాఠశాల మెట్లు కూడా ఎక్కలేనటువంటి పరిస్థితి నుంచి ఇలా పాఠశాలలో ఉపాధ్యాయుని పాత్రను సాధించినటువంటి వికలాంగుల విజయాన్ని మీరు చూసి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక మంచి స్టడీ సర్కిల్ వికలాంగుల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా హైదరాబాద్ కేంద్రంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల కాలంలోనే హాస్టల్ విద్యార్థి సంఘం నాయకులైనటువంటి బండి శ్రీనివాస్ గారి నేతృత్వంలో కూడా విద్యార్థులు మరి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎందుకంటే గతంలోనే మాకు స్టడీ సర్కిల్ ఉన్నది, ఆ ఉన్నటువంటి స్టడీ సర్కిల్ని మళ్ళీ రీఓపెనింగ్ చేపించి మాకు చదువుకునేటటువంటి అవకాశం, మెరుగైనటువంటి
ఉద్యోగాలు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి వికలాంగుల విద్యార్థులకు విద్య అందాలంటే ఖచ్చితంగా స్టడీ సర్కిల్ కూడా ఉంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టడీ సర్కిల్ ఏర్పాటు కోసం కృషి చేస్తారని చెప్పేసి మా రవిచంద్ర గారు లాంటి ఉపాధ్యాయులు కూడా వికలాంగుల ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించాలి. ఎందుకంటే మేము పాఠశాల బిడ్డలెక్కలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మాకు అన్ని ర్యాంకులు కాబట్టి వికలాంగుల ఉపాధ్యాయులకు అదనంగా వేతనాన్ని గురించి మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు వికలాంగుల ఉద్యోగస్తులకు ఆదివారం కాకుండా అదనంగా మరో దేని కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకు అదనంగా సెలవు ఇవ్వాలంటే మేము ఇబ్బంది పడుకుంటూ సమయభావాన్ని కూడా తగ్గించాలి. ప్రతిరోజు స్కూల్లో ఉండే సమయాల్లో 1 గంట వెసులుబాటు మాకు కల్పించి మా వికలాంగుల ఉద్యోగస్తులకు వెసులుబాటు కల్పించి మా యొక్క అభ్యున్నతికి పాటుపడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఒక మారుమూల తండా నుంచి ఇంత అత్యున్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించినటువంటి మా రవిచంద్ర గారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వారిని సన్మానించడం జరిగింది. ప్రత్యేకంగా వారికి రాష్ట్ర కమిటీ పక్షాన కంగ్రాచులేషన్స్ రవిచంద్ర గారు. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతల పరిస్థితులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలను సమీక్షించారు. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతల పరిస్థితులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలను సమీక్షించారు. స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, క్రైమ్ ప్రాపర్టీలు, సీజ్ చేసిన వాహనాలు, సీసీ కెమెరా పనితీరు, కోర్టు సంబంధిత రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ కావాలని తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామస్థాయి సమాచార వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. దొంగతనాలు, చోరీలు, ఇతర ఆస్తి నేరాల నివారణకు రాత్రి పగలు పటిష్ట గస్తీ నిర్వహించాలని, ముఖ్యంగా హైవేలు, గ్రామ శివార్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టి రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తులను తరచుగా తనిఖీ చేయాలని తెలిపారు. సైబర్ నేరాలపై గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించినా వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీలలో జిల్లా ఎస్పీ వెంట నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బీసీఐ ఆదిరెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు, రూరల్ ఎస్ఐ సైదాబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్ మున్సిపాలిటీ జయశ్రీ ఫంక్షన్ హాల్లో సీనియర్ డిజాబిలిటీ వెల్ఫేర్ సొసైటీ యాదాద్రి జిల్లా 14వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా గౌరీషా ఫౌండేషన్ ఫౌండర్స్ కర్నాటి అనిల్, స్వప్న హైదరాబాద్ దంపతుల సహాయార్థంతో చౌటుప్పల్ చుట్టూరా ఉన్న కండరాల క్షీణిత, వెన్నెముక తీవ్ర వైకల్యం,
కలిగిన 45 మంది దివ్యాంగుల బాధితులకు ఒక్కొక్కరికి 2000 చొప్పున విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక సిఐ మన్మథరావు చౌటుప్పల్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ జయశ్రీ ఫంక్షన్ హాల్లో సివియర్ డిజబిలిటీ వెల్ఫేర్ సొసైటీ యాదాద్రి జిల్లా 14వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా గౌరీషా ఫౌండేషన్ ఫౌండర్స్ కర్నాటి అనిల్ స్వప్న హైదరాబాద్ దంపతుల సహాయార్థంతో చౌటుప్పల్ చుట్టూరా ఉన్న కండరాల క్షీణిత వెన్నెముక తీవ్ర వైకల్యం కలిగిన 45 మంది దివ్యాంగుల బాధితులకు ఒక్కొక్కరికి 2000 చొప్పున విలువైన నిత్యావసర సరుకులు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక సిఐ మన్మథ్ కుమార్ చౌటుప్పల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సొసైటీ అధ్యక్షులు బాలకృష్ణ కత్తుల మాట్లాడుతూ 14 ఏళ్ల సేవా కార్యక్రమాలు నన్ను మరింత బాధ్యత పెంచాయి. నా తోటి బాధితులకు సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని, మనసున్న దాతలు లేకపోతే నేను లేనని, వాళ్ళ సహాయ సహకారాలు ఉండబట్టే సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానని, వాళ్ళే నా దేవుళ్ళు అని అన్నారు. అలాగే బాధితుల స్థితిగతులు వివరించారు. దివ్యాంగులను కించపరిచిన, అవమానపరిచిన 92 సెక్షన్ ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిఐ గారిని కోరడం జరిగింది. సిఐ మాట్లాడుతూ ప్రతిసారి ఇలాంటి ప్రోగ్రామ్స్కి పిలుస్తున్న బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నందుకు బాధపడుతున్నాను. ఎంత మంచి కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మరియు సైబర్ క్రైమ్ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. దివ్యాంగుల సమస్యలు నా దృష్టికి వస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తానని మాట్లాడారు. అనంతరం కర్నాటి అనిల్ స్వప్న సమకూర్చిన భోజనాన్ని స్వీకరించి దివ్యాంగులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పి యాదయ్య, ప్రతిభ వొకేషనల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రకాష్, తండా మహేష్ అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని గల 16వ వార్డు కౌన్సిలర్ భక్తుల జయమ్మ దాసు, 20వ వార్డు కౌన్సిలర్ అనుభాయ్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్ దినేష్ యాజమాన్యం సుధాకర్ రక్షిత మంచినీటి ఫిల్టర్లను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని గల 16వ వార్డు కౌన్సిలర్ భక్తుల జయమ్మ దాసు, 20వ వార్డు కౌన్సిలర్ అనుభాయ్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్ దివేష్ యాజమాన్యం సుధాకర్ రక్షిత మంచినీటి ఫిల్టర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మంచినీటిని అందించే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ చిక్కా నరసింహ, సిపిఎం నాయకులు బండారు నరసింహ, రిటైర్డ్ టీచర్ కానుగు వెంకటయ్య, జమీర్ మహేశ్వరం, సత్యం, చిక్కు శ్రీను మరియు దివి సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. సార్ కనబడతలేడు. మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సినీ నటులు నందమూరి తారక రామారావుకు వచ్చే జయంతి వరకు భారతరత్న ఇవ్వాలని, ఆయన జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని ఎన్టీఆర్ అభిమాని మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా డిమాండ్ చేశారు.
గురువారం సూర్యాపేట పట్టణంలోని నల్లాలబావి చౌరస్తా నందు డీసీసీ కార్యదర్శి ఎన్టీఆర్ అభిమాని నేరెళ్ల మధుగౌడ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సినీ నటుడు నందమూరి తారక రామారావుకు వచ్చే జయంతి వరకు భారతరత్న ఇవ్వాలని, ఆయన జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని ఎన్టీఆర్ అభిమాని మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని నల్లాలబావి చౌరస్తా నందు డీసీసీ కార్యదర్శి ఎన్టీఆర్ అభిమాని నేరెళ్ల మధుగౌడ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దేవుడి పాత్ర ఏదైనా ఆ పాత్రకు వన్నె తేవడమే కాక ఆ రూపం నిజమైన దేవుడేనని నమ్మేంతగా పాత్రలో ఒదిగిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని, పార్టీ పెట్టిన 9 నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రజల అవస్థలను తెలుసుకుని తాలూకాలను రద్దు చేసి మండలాలుగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్య దైవంగా భావించే వ్యక్తి ఆయన అని, క్రమశిక్షణకు మారుపేరు, ఆయన పేరంటేనే ఒక విప్లవమని పేర్కొన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి సేవలను గుర్తించి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ భారతరత్న ఇవ్వాలన్నారు. తెలుగు జాతి వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానీయులు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ పెద్దిరెడ్డి కళ్యాణ్, డీసీసీ కార్యదర్శి షేక్ మీరా, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలేబోయిన నర్సయ్య, కొండగడుపుల సూరయ్య, శ్రీపాది శంకర్, పొదిల హరి జితేందర్, బాణాల హరి, ఎల్గూరి వెంకటేశ్వర్లు, కొండ రాజేష్, నేరెళ్ల నరేష్, జానిమియా, గుణగంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని ఈద్గాలో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు త్యాగానికి బక్రీద్ ప్రతీక అని, ఈద్ ఉల్ అజ్ పండుగ త్యాగ స్ఫూర్తిని, అత్యున్నత భక్తిని సూచిస్తుందన్నారు. భాగస్వామ్యం, దాన ధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం ఈ పండుగ ఉద్దేశాలని పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణంలోని ఈద్గాలో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగానికి బక్రీద్ ప్రతీక అని, ఈద్ ఉల్ అజ్ పండుగ త్యాగ స్ఫూర్తిని, అత్యున్నత భక్తిని సూచిస్తుందన్నారు. భాగస్వామ్యం, దాన ధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం ఈ పండుగ ఉద్దేశాలని పేర్కొన్నారు. శాంతి, ఐక్యతకు బక్రీద్ ప్రతీక అని అన్నారు. దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ శాస్త్రీయ ఆలోచన అనే అంశంపై ఆమె కార్మికులకు క్లాస్ బోధించి మాట్లాడారు. ఈ సందర్భంగా
పద్మశ్రీ మాట్లాడుతూ సమాజ గమనార్హం పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీని అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి శాస్త్రీయ ఆలోచన అవసరమని పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ శాస్త్రీయ ఆలోచన అనే అంశంపై ఆమె కార్మికులకు క్లాస్ బోధించి మాట్లాడారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ సమాజ గమనాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీని అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ శాస్త్రీయ ఆలోచన అవసరమని పేర్కొన్నారు. మూఢనమ్మకాలు, పాతకాలపు ఆలోచనలు కార్మిక వర్గాన్ని వెనక్కి నెట్టుతుంటే శాస్త్రీయ దృక్పథం వారిని చైతన్యవంతులను చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే కార్మికులు రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసే కార్మిక నాయకులకు, కార్యకర్తలకు ఇటువంటి శిక్షణా తరగతులు సైద్ధాంతిక బలాన్ని ఇస్తాయని, భవిష్యత్తు ఉద్యమాలకు దిక్సూచిగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్లాసుల ప్రారంభానికి ముందుగా సిఐటియు జెండాను జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ శిక్షణా తరగతులకు సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రిన్సిపాల్గా వ్యవహరించారు. ఈ క్లాసులో సిఐటియు జిల్లా ఆఫీసర్ బేరర్స్ దాసరి పాండు, మాయా కృష్ణ, తుర్కపల్లి సురేందర్, గోరికె సోములు, సిలివేరు రామకుమారి, చెక్క రమేష్, పొట్ట యాదమ్మ, నకరేకంటి రాము, పైళ్ళ గణపతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, గంధమల్ల మాతయ్య, చిమ్మకండ్ల శ్రీరాములు, కోసగోని లలిత, పోతరాజు జహంగీర్, మంచాల మధు, అప్పం సురేందర్, శివకుమార్, డానియల్, మారయ్య, నాయకులు గణేష్, సిద్ధులు, వెంకటేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఊహల్లో నుంచి, మన ఆలోచనల్లో నుంచి వచ్చిందా, నిజంగా ఇది పరిశీలించి రూఢి అయి నిర్ధారణ అయి మన దగ్గరికి వచ్చిందా అనేది దాన్ని బేరీజ్ వేసే విధానాన్ని శాస్త్రీయత అంటారు. అంటే ఒక సైంటిఫిక్గా ఆలోచించి ఇది కరెక్ట్ కాదు, దీన్ని మనం అనుసరించాలి, దీన్ని మనం అనుసరించకూడదు అనే విషయాన్ని శాస్త్రీయత అంటారు. ఆ రకంగా మనందరం సిఐటియు కార్యకర్తలుగా ఉన్నాము, నాయకులుగా ఉన్నాము, జిల్లా బాధ్యులుగా ఉన్నాము, మండలాల్లో బాధ్యులుగా ఉన్నాము, కొంతమంది గ్రామ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుడు మణిపాల్ రెడ్డి గురువారం వినూత్న నిరసన చేపట్టారు. వరి ధాన్యాన్ని తోపుడు బండిపై వేసుకుని కొలనుపాక ఐకేపీ కేంద్రం నుండి ఆలేరు మార్కెట్ యార్డు వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుడు మణిపాల్ రెడ్డి గురువారం వినూత్న నిరసన చేపట్టారు. వరి ధాన్యాన్ని తోపుడు బండిపై వేసుకుని కొలనుపాక ఐకేపీ కేంద్రం నుండి ఆలేరు మార్కెట్ యార్డ్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎన్నో కష్టాలు పడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తరలింపు సౌకర్యాలు లేకపోవడం, గన్ని బ్యాగుల కొరత, తూకాల్లో ఆలస్యం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు మణిపాల్ రెడ్డి, సందేపల్లి గ్రామం, మూడకొండూరు మండలం. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినోని. నేను ఒక రైతును. మా నాన్న చనిపోయిన కాంచెల్లి, మా నాన్న రైతు ఆత్మహత్య చేసుకున్న కాంచెల్లి నేను నా కుటుంబాన్ని గడుపుతూ రైతు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామని. ఈరోజు రైతులకు పడుతున్న బాధలు, ఇబ్బందులు, రైతు ఆత్మహత్యలు చూస్తుంటే చలించిపోతాను. ఇక్కడ మా నాన్న చనిపోయింది. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎవరికి రావద్దని చెప్పేసి, రైతుల బాధ, రైతులు కూడా ప్రభుత్వానికి తెలియాలని చెప్పేసి
ఈరోజు రైతులు పడుతున్న బాధ ఆవేదన గుండెవలిగి ఈ ఎండలకు గుండెవలిగి తెచ్చిపోతున్న రైతుల గురించి, రైతుల ఆవేదన, రైతుల బాధ, రైతుల కష్టం గురించి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఏది పక్క కొలనపాకలో ఉన్న రైతులు పండించిన పంట 4 నెలలు కష్టపడి పండించిన పంటను ఒకనే జీవనం సాగిస్తారు. ఇల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, ఎవరు లేరు. రైతులు పడుతున్న బాధ కనీసం బుక్కడు అన్నం తిన్నామంట గుక్కి ఏడ్చుకుంటూ తినటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా పరిస్థితుల్లో చూస్తుంటే రైతులు ఆత్మహత్య చేసుకునే విధంగానే ఉంది. ఒక్క వర్షం పడితే ఒక్క రైతు నష్టపోతే ఇలా ఆ రైతు కుటుంబం నష్టపోతుంది. ఆ రైతు నష్టపోతే రైతు ఆత్మహత్య చేసుకుంటే 100 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి, ఆరోగ్యం క్షీణించే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు అంతా కల్తీ పాలల్లో కల్తీ, ఉప్పులో కల్తీ, నీళ్ళలో కల్తీ, పప్పులో ప్రతి దాంట్లో కల్తీ ఉంది. ఇలా రైతుకు మనగడలేదు. ఇలా రైతు పంట పండిస్తే కళాల పంటే ఉంటున్నాయి. రైతు బతుకుతేనే కదా దేశం బతుకుతుంది. రైతు బాగుపడితేనే కదా ప్రపంచం బాగుంటుంది. అన్నం పెట్టే రైతన్నకి ఇలా అన్నం లేకుండా పోతున్న పరిస్థితి ఇలా ప్రభుత్వాలు తీసుకొస్తుంది. రైతుకి ఎందుకు ఈ బాధ, రైతుకి ఎందుకు ఈ కష్టాలు, రైతుకి ఎందుకు ఈ దుఃఖం, రైతుకి ఎందుకు ఈ ఆత్మహత్య? బ్లేడ్ తయారు చేసే కంపెనీవాడు, అగ్గిపేట తయారు చేసే కంపెనీవాడు, ఏదో ఒక వస్తువు తయారు చేసే కంపెనీవాడు దాని ధర నిర్ణయించుకుంటుంటే, రైతు మట్టిలో మాణిక్యాలు పండిస్తుంటే దాని ధర మీరు నిర్ణయిస్తారా? ప్రభుత్వాన్ని నిర్ణయిస్తా? ఏసీ రూమ్లో కూర్చొని మీరు నిర్ణయిస్తే రైతుల పరిస్థితి ఏంటి? అలా రైతుల బతికేంటి? రైతులను ప్రతి క్షణం రైతు అడుగున అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అవమానపడుతూనే, బాధపడుతూనే, రైతు క్షీణిస్తూనే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇలా ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వాలుగా పరిగణించాలి. ఎందుకంటే ఒక రైతు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? రైతులు పంట పండిస్తే అమ్ముకోకపోతే దళారుల చేతిలోకి పంట పోతే ఆ దళారులు బాగుపడుతారు, ఇక్కడ ప్రభుత్వం బాగుపడుతుంది. ఇక్కడ ఎవరైతే పండించారో ఆ రైతు ఆత్మహత్య చేసుకుని దాకొస్తుందంటే ఎవరు? దానికి అన్నం పెట్టే రైతన్నకి ఇలా చనిపోయే పరిస్థితి తీసుకొస్తుంది ఎవరు? కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వం, ఒక్కసారి ఆలోచించాలి. రవీంద్ర రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కసారి రైతు గురించి ఆలోచించాలి. రైతు ఆత్మహత్య చేసుకోవద్దు, రైతు గిట్టుబాటు ధర రావాలి, రైతు పండించిన ప్రతి పంట కొనుగోలు చేయాలి. ఎందుకంటే రైతు కష్టాలలో ఉండు, రైతు క్షీణించిపోతుండు. ఎందుకంటే పెట్టుబడి లేకుండా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట పండిస్తే ఇవాళ దళారుల చేతిలోకి రైతు వెళ్ళిపోయే పరిస్థితులకు ఉంది. ప్రభుత్వం కూడా దళారులు, ప్రభుత్వం, అవినీతి అధికారులు అందరూ కుమ్మక్కై సిండికేట్ అయ్యి రైతులను క్షీణించిపోయేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అవపడుతుంది. మంచిగా వెక్కిరి నవ్వుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇలా ప్రభుత్వంలో వెక్కిరి నవ్వుతురు. ఇలా రైతులు కళ్ళాల పంటి ఏడ్చుకుంటా ఇబ్బంది పడుకుంటూ ఉంటే ఒకడు సైకిల్ యాత్రలు చేస్తుంటాడు, ఒకడు బస్సు యాత్రలు చేస్తుంటాడు, ఒకడు హెలికాప్టర్ల యాత్ర చేస్తుంటే పరిస్థితి ఇలా ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఒక్కసారి ఆలోచించాలి, రైతును ఆలోచించండి, రైతును బ్రతికియండి ప్లీజ్. రైతు బతుకుతేనే దేశం బతుకుతుంది. ప్లీజ్ రైతును బతికివ్వండి, దేశాన్ని మంచిగునివ్వండి. రైతు ఏడ్చినా, ఎద్దు ఏడ్చినా దేశానికే నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్కసారి ఆలోచించాలి. రైతన్న లేనిదే రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నుముక, రైతే రాజు అనే మాటల నినాదాలకు వదిలేయకండి ప్లీజ్. రైతును బ్రతకనివ్వండి ప్లీజ్. నేను ఒక రైతుగా, ఒక రైతు కుటుంబంలో ఉన్న ఒక రైతు బిడ్డగా తోటి రైతులకు నిదర్శనంగా నిలబడడానికి, తోటి రైతులను కాపాడుకోవడానికి, ఏ రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఉండడానికి నేను ఈ చేస్తున్న నా ప్రయోగానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ హెడ్లైన్స్ మరోసారి. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేరళ మాజీ సీఎం ఇంటిపై ఈడీ దాడులను ఖండించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి. నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా నల్గొండలో ఘన నివాళి. వికలాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉద్యోగం సాధించిన బానోత్ రవిచంద్ సన్మాన కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. చౌటుపల్లో సివియర్ డిజాబిలిటీ వెల్ఫేర్ సొసైటీ 14వ వార్షికోత్సవ వేడుకలు. సుధాకర్, రక్షిత మంచినీటి ఫిల్టర్లను ప్రారంభించిన చైర్మన్ మరియు కౌన్సిలర్లు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి, ఎన్టీఆర్ జీవితం భావితరాలకు ఆదర్శం. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, నేరెళ్ల మధుగౌడ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ. ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి.
సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ శాస్త్రీయ ఆలోచన విధానాన్ని అలవర్చుకున్నప్పుడే కార్మిక వర్గ విముక్తి, హక్కుల సాధన సాధ్యమవుతుంది. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ కార్మికులకు పిలుపు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై టీఆర్ఎస్ ఆందోళన. తోపుడు బండిపై వరి ధాన్యంతో కొలనుపాక నుండి ఆలేరు మార్కెట్ యార్డు వరకు నిరసన ర్యాలీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.